Guys, welcome to my YouTube channel. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రియారిటీ క్యూ. సో డెఫినేషన్ అలాగే సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో. సో దాని తర్వాత ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో చూద్దాం. తర్వాత బై యూజింగ్ సో ఇంప్లిమెంటేషన్ చూద్దాం బై యూజింగ్ అరేస్ అలాగే లింక్డ్ లిస్ట్. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని అడిషన్ ఎన్క్యూయింగ్ డీక్యూయింగ్ ఎలా చేస్తారు అని చెప్పేసి వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ అంటే అడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ద నోడ్ ఆర్ డేటాని చూద్దాము. సో ఫస్ట్ ప్రియారిటీ క్యూ అంటే డెఫినేషన్ చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ వేర్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ అన్ ప్రియారిటీ అసైన్ టు ఇట్. సో ఇంత ప్రీవియస్గా మనం ఏం చూసామంటే సో ఒక అరేలో చూసుకున్నా ఒకవేళ క్యూలో చూసుకున్నా మనకి ఎలా ఇచ్చాము స్టాక్స్లో కానీ క్యూలో కానీ సో ఎలిమెంట్స్ అనేవి ఇలా ఇచ్చుంటాము. సో ఆ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ మనము 11, 12, 13 సో ఇలాగా ఇంప్లిమెంట్ అనేది చేసాము. సో బై యూజింగ్ ఆర్డర్ సో ఆర్డర్ని బేస్ చేసుకొని ఫస్ట్ 11 ఇన్సర్ట్ చేసాము, నెక్స్ట్ 12, నెక్స్ట్ 13, నెక్స్ట్ 14. ఇక్కడ ప్రియారిటీ క్యూలో ఏం చెప్తున్నామంటే సో ఈ ఎలిమెంట్ ఏవైతే ఉన్నాయో సో ఈచ్ ఎలిమెంట్కి సమ్ ప్రియారిటీ అనేది అసైన్ చేస్తుంటుంది. సో దట్ ప్రియారిటీ మే బీ ఎనీథింగ్. సో ఇక్కడ నేను న్యూమరికల్గా ఇచ్చుకుంటున్నా లైక్ 2, 5, 1, 7. సో ఇక్కడ మనము ప్రియారిటీ అనేది ఎలా ఇచ్చానంటే బై న్యూమరికల్ నెంబర్. సో దేనికి హైయెస్ట్ ప్రియారిటీ ఉందో సో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం మేజర్గా. సో ఫస్ట్ ప్రియారిటీ ఏది ఎక్కువగా ఉంది 14 కాబట్టి సో 14 అండ్ దెన్ 12 అండ్ దెన్ 11 అండ్ దెన్ 13. సో బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ మనము డేటా అనేది అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో 5, 2 అండ్ దెన్ 1. సో ప్రియారిటీ అనేది ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ మనము అసైన్ చేసుకుంటాం అనమాట ఇలాగా. సో 14, 12, 11, 13. సో మనకి హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది 14కి ఉంది కాబట్టి సో మనం 14ని ఫస్ట్ అరేంజ్ చేసుకుంటాం, నెక్స్ట్ 5 కాబట్టి 12 అరేంజ్ చేసుకుంటాం, 11 ఆఫ్టర్ దట్ 1 ప్రియారిటీ లోయెస్ట్ కాబట్టి 13 అసైన్ చేసుకుంటాం. సో ఇదే ప్రియారిటీ క్యూ అంటే. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రియారిటీ అనేది ఇస్తామన్నమాట. సో ఆ ప్రియారిటీని బేస్ చేసుకొని అరేంజింగ్ అనేది జరుగుతుంది. So see here, elements are processed based on the priority rather than order. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, అది మనకి స్టాక్స్లో చూసుకుంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద ఆర్డర్. సో ఇలా ఇచ్చాం కాబట్టి సో ఫస్ట్ 11 ఆర్డర్ వైజ్గా మనము ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏంటి 11 ఉంది కాబట్టి సో 11 అనేది ఇన్సర్ట్ చేస్తాం, నెక్స్ట్ 12 ఇన్సర్ట్ చేస్తాం, నెక్స్ట్ 13. సో బేస్డ్ ఆన్ ద ఆర్డర్ మనము స్టాక్స్లో కానీ క్యూస్లో కానీ అరేంజ్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రియారిటీ క్యూ రాదర్ దాన్ ద ఆర్డర్ విల్ కన్సిడర్ ద ప్రియారిటీ. సో ప్రియారిటీస్ని కన్సిడర్ చేసుకొని అరేంజింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఏముంది ద ఎలిమెంట్ విత్ ద హైయెస్ట్ ప్రియారిటీ ఈ సర్వ్డ్ ఫస్ట్. సో ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీతో ఉంటుందో అదే మనము ఫస్ట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ అదే కదా జరిగింది, మనకి ఇచ్చింది ఏంటి 11, 12, 13, 14 కదా. సో ప్రియారిటీస్ వచ్చి 2, 5, 1, 7. సో ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉందో ఇట్ సర్వ్స్ ఫస్ట్. సో ఫస్ట్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసాం, నెక్స్ట్ 12, నెక్స్ట్ 11, నెక్స్ట్ 13. సో అదే ఇక్కడ చెప్పారనమాట. సో ద ఎలిమెంట్ విత్ ద హైయెస్ట్ ప్రియారిటీ ఈ సర్వ్డ్ ఫస్ట్. సో మనం మేజర్గా ఫాలో అవ్వాల్సిన 2 రూల్స్ ఏంటి అంటే సో ద ఫస్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ కాకుండా మనము బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ ప్రియారిటీ సో దాన్ని మనము కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన పాయింట్. సో బేస్డ్ ఆన్ ద ఆర్డర్ కాకుండా సో బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ మనం ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ టు హైయెస్ట్ ప్రియారిటీ షుడ్ సర్వ్ ఫస్ట్. సో హైయెస్ట్ టు లోయెస్ట్ అనేది మనము ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రియారిటీని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ డిలీట్ చేసేటప్పుడు కానీ. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీనే ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేసేటప్పుడు కూడా సో హైయెస్ట్ ప్రియారిటీ ఫస్ట్ వనే కాబట్టి ఫస్ట్ వన్ డిలీట్ చేసేస్తాం. సో దిస్ ఈస్ ద ఆర్డర్ వీ హ్యావ్ టు ఫాలో. అండ్ దెన్ ఇప్పుడు సెకండ్ కేస్ ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఎలిమెంట్ హ్యావ్ ద సేమ్ ప్రియారిటీ. సో ఇప్పుడు డిఫరెంట్ ప్రియారిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో మనం హైయెస్ట్ 7 కాబట్టి ఫస్ట్ 7 పెట్టుకున్నాం, నెక్స్ట్ 5 కాబట్టి 5 పెట్టుకున్నాం, 2 కాబట్టి 2 పెట్టుకున్నాం, నెక్స్ట్ 1 కాబట్టి 1 పెట్టుకున్నాం, అసెండింగ్ లోయెస్ట్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి పెట్టుకున్నాము. సో బట్ మనం ఇప్పుడు సేమ్ ప్రియారిటీ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ 2 కాకుండా 1 ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఫస్ట్ మన హైయెస్ట్ ప్రియారిటీ ఏంటి 14 ఎందుకంటే 7 ఈజ్ ద హైయెస్ట్ అండ్ దెన్ హైయెస్ట్ ఏముంది 5. సో 12ని ఇంప్లిమెంట్ చేస్తాం, 12ని ఇన్సర్ట్ చేస్తాం, దట్ ఈస్ 12కి ఏంటి మనము 5 కాబట్టి 5. సో ఇప్పుడు మనకి 11కి 1 ఉంది, 13కి 1 ఉంది. సో సేమ్ ప్రియారిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సో వెన్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్రియారిటీ సో వీ షుడ్ కన్సిడర్ ఆర్డర్. సో సేమ్ ప్రియారిటీ కానీ వచ్చిందంటే అప్పుడు మనం ఆర్డర్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.
లైక్ 11కి 1 ఉంది ప్రియారిటీ, 13కి 1 ఉంది. సో ఈ రెండింటికి సేమ్ ప్రియారిటీ ఉంది కాబట్టి ఆర్డర్ వైజ్గా ఏది ఫస్ట్ ఉందో దాన్నే మనము ఫస్ట్ ఇన్సర్ట్ అనేది చేస్తాము. సో ఆర్డర్ వైజ్గా ఏది ఫస్ట్ ఉంది 11. సో 11ని మనము తీసుకుంటాము, దట్ ఈస్ 1 ప్రియారిటీ. ఆఫ్టర్ దట్ 13ని మనం కన్సిడర్ చేసుకుంటాం, దట్ ఈస్ ఆల్సో 1 ప్రియారిటీ. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ ఇన్సర్షన్. సో ఒక డేటా వచ్చినప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రియారిటీని బేస్ చేసుకొని డేటాను అరేంజ్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి, దట్ ఈస్ ఇన్సర్షన్ అనేది చేయాలి. సేమ్ ప్రియారిటీ వచ్చినప్పుడు ఆర్డర్ వైజ్గా ఏది ఫస్ట్ ఉందో సో దాన్ని మనం ఇన్సర్షన్ ఫస్ట్ అనేది చేస్తాము. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూస్తాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో మనం ఒక హాస్పిటల్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది కదా, ఎక్కడైతే పేషెంట్స్ ఉంటారో సో ఎమర్జెన్సీ రూమ్ని మనం అరేగా కన్సిడర్ చేసుకుందాము. సో పేషెంట్స్ని ఇక్కడ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేసుకుందాము. వాళ్ళ యొక్క సివియారిటీ, వాళ్ళ కండిషన్ యొక్క సివియారిటీని ప్రియారిటీగా కన్సిడర్ చేసుకుందాము. సో మనకి 5 పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ, పేషెంట్ A, B, C, D, E. సో ఏకి వచ్చేసి మైనర్ కోల్డ్, సో ప్రియారిటీ 1, Bకి వచ్చేసి సివియర్ కోల్డ్ ప్రియారిటీ 5, C వచ్చేసి ఫ్లూ ప్రియారిటీ 2, D వచ్చేసి హార్ట్ అటాక్ ప్రియారిటీ 7, E వచ్చేసి బ్రోకెన్ ఆర్మ్ ప్రియారిటీ 4. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తాం, మన దగ్గర ఎలిమెంట్స్ అంటే పేషెంట్స్ ఉన్నారు, సో ప్రియారిటీస్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది, ఫస్ట్ స్టెప్లో ఏముంటుందంటే అరే కానీ ఎనీథింగ్ మనం ఏది కన్సిడర్ చేసుకుంటాం, అరే కన్సిడర్ చేసుకుంటే అరే, లింక్ లిస్ట్ కన్సిడర్ చేసుకుంటే లింక్ లిస్ట్. సో ఫస్ట్ క్యూ అనేది అరే అనేది మనకి ఎలా ఉంటుంది, ఎంప్టీగా ఉంటుంది, అవునా. ఫస్ట్ స్టెప్లో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్. సో ఇనీషియల్ స్టేట్లో మనకి ఎమర్జెన్సీ రూమ్ అనేది ఎంప్టీగా ఉంటుంది, ఎలాగైతే మనకి అరే అనేది ఎంప్టీగా ఉంటుందో. సో మనం నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని అలాగే వాటి యొక్క ప్రియారిటీస్ని రీడ్ చేసుకోవాలి. సో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, సో వాట్ ఆర్ ద పేషెంట్స్ హియర్, అలాగే ఎంత ప్రియారిటీ ఉంది, సో వాట్ ఈస్ ద సివియారిటీ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ మనము ఇన్సర్షన్ అనేది చేస్తాం. సో ప్రియారిటీ 7 ఇస్ ద హైయెస్ట్ ఇక్కడ అన్నిటికంటే. సో 7, దాని తర్వాత 5, దాని తర్వాత 4, 2, 1. సో హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్డర్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు ఎవరికైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉందో వాళ్ళని ముందు కన్సిడర్ చేసుకుంటాము, తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ. సో ఇదే ఇన్సర్షన్ ప్రాసెస్. మనం ఇన్సర్షన్ ఆల్గరిథం యూజ్ చేసేటప్పుడు మీకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట ఇది. సో నెక్స్ట్ DQ ఆపరేషన్స్. సో మన ఇన్సర్షన్ ఎలా చేసామో అర్థమైందా. సో ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న వాళ్ళని ఫస్ట్ కన్సిడర్ చేసుకున్నాం ఆర్డర్లో, నెక్స్ట్ దాని తర్వాత ఇంకొంచెం లోయెస్ట్ ఉన్న వాళ్ళు, దాని తర్వాత ఇంకా లోయెస్ట్. సో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఇన్సర్షన్ అనేది చేసుకుంటూ వచ్చామన్నమాట ప్రియారిటీ బేస్ చేసుకొని. సో DQ ఏం చేసామంటే, సో ఇన్సర్షన్ మనం ఏది ఇచ్చాము, ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చాము కాబట్టి వీళ్ళనే చూసి వీళ్ళనే పంపిస్తారు. సో హార్ట్ అటాక్ పేషెంట్నే ఫస్ట్ కన్సిడర్ చేసుకొని వాళ్ళకే ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చి వాళ్ళనే డిలీట్ అనేది చేస్తాం అనమాట. సో బేస్డ్ ఆన్ ద ఆర్డరే మనకి NQ అనేది, NQ ఎలా అయితే చేసామో DQ కూడా అదే ప్రాసెస్లో జరుగుతుంది ఈ ప్రియారిటీ క్యూలో. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పేషెంట్ Bని అటెండ్ అవుతారు, దాని తర్వాత పేషెంట్ Eని అటెండ్ అవుతారు థర్డ్ DQలో. నెక్స్ట్ ఫోర్త్ DQలో పేషెంట్ Cని అటెండ్ అవుతారు, నెక్స్ట్ ఫిఫ్త్ DQలో పేషెంట్ Aని అటెండ్ అవుతారు. సో అలాగే ఎక్కడైతే మనం ఆర్డర్ తీసుకుంటామో బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ, సో ఆర్డర్ వైజ్గానే మనకి డిలీషన్ కూడా జరుగుతుంది. ఫస్ట్ పేషెంట్ D సివియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళని కన్సిడర్ చేసుకొని డిలీట్ చేస్తాం, నెక్స్ట్ B, నెక్స్ట్ E, నెక్స్ట్ C, నెక్స్ట్ A. సో ఇలాగా బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ మనం DQ ఆపరేషన్, NQ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. If you like the video, please like, share and subscribe the channel. Thank you.